రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ ఆర్డీఎస్ ఆయకట్టుకు జీవం తుమ్మెళ్ల ఎత్తిపోతల పథకానికి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. 783 కోట్ల అంచనాతో రూపొందించిన ఈ పథకాన్ని 2 దశల్లో చేపట్టేందుకు నిర్ణయించగా మొదటి దశ పనులు ఇప్పటికే మొదలయ్యాయి. తుమ్మెళ్ల ఎత్తిపోతల పథకాన్ని 6-7 నెలల్లోనే పూర్తి చేసి నీరందిస్తామన్నారు మంత్రి హరీష్ రావు. ఈ పథకం పూర్తయితే చాలా కాలంగా అరకొర నీటితో బాధపడుతున్న ఆర్డీఎస్ ఆయకట్టుకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని అన్నారు. 10 ఏళ్ళు కట్టారు కాంగ్రెస్ వాళ్ళు, కానీ ఇది టిఆర్ఎస్, ఇది తెలంగాణ ప్రభుత్వం. ఇవాళ కొబ్బరికాయ కొట్టిన తుమ్మిళ్ళ ఇదే వానాకాలంలో మీకు నీళ్లు అందిస్తాం. 6-7 నెలల్లో తుమ్మిళ్ళ పూర్తి చేసి ఆనాడు పాదయాత్ర చేసి ఈ ప్రాంతం కోసం పోరాడిన కేసీఆర్ గారితో ప్రారంభింపజేస్తామని మనవి చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ లెక్క 8 ఏళ్ళు 10 ఏళ్ళు కట్టం. ఈ తుమ్మిళ్ళ నీళ్లు మీ యొక్క ఆర్డీఎస్ కెనాల్లో వచ్చే వానకాలం పోపిచ్చి ముఖ్యమంత్రి గారి చేత ప్రారంభింపజేసుకుందామని మనం చేస్తా ఉన్నాం. వేగంగా పనిచేస్తాం. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే మేము ఎట్లా పనిచేస్తున్నామో మీకు తెలుసు. మంత్రులు హైదరాబాద్లో ఉంటారు. మేము మా నిరంజన్ అన్న, జితేందర్ అన్న, జూపల్లి గారు, లక్ష్మారెడ్డి గారు, మేమందరం కల్వకుర్తి పని జరిగితే పోయి పంప్ హౌస్ లో పండుకున్నాం. ఒకనాడు ఆవంచె అక్వాడక్ట్ బనైతలేదంటే ఆవంచె అక్వాడక్ట్ దగ్గర ఒక పల్లెటూరులో డాబా మేడ మీద పండుకున్నాం. ఒకనాడు మండు టెండల్లో కాలువలెంబడి తిరిగినాం. రాత్రిపూట ప్రాజెక్టుల దగ్గర బస చేసి వెంటబడి ఇలా ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నాం. అదే స్పిరిట్ తో మా మంత్రి గారు జూపల్లన్న, జితేందర్ రెడ్డి గారు, నిరంజన్ అన్న, నేను, జగన్నాథం గారు మీ యొక్క ప్రాజెక్టును కూడా ఈ తుమ్మిళ్ళ లిఫ్ట్ ను నెల వస్తాం. 6 నెలల్లో పూర్తి చేసి నీళ్లు ఇస్తాం. సీఎం కేసీఆర్ మంచి విజన్ ఉన్న నాయకుడు కాబట్టి తెలంగాణ అభివృద్ధిలో ముందుకు సాగుతున్నారు మంత్రి కేటీఆర్. కరెంటు కష్టాల నుంచి ఈజ్ ఆఫ్ డూయింగ్ వరకు దేశంలోనే నెంబర్ 1 గా ఉన్నామన్న ఆయన ముఖ్యమంత్రి పోరాట పటిమ వల్లే ఇదంతా సాధ్యమైందన్నారు. కరీంనగర్లో ఐటీ టవర్కు శంకుస్థాపన చేసిన మంత్రి ఐటీ ఉత్పత్తులను 2 పెంచేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గారు ఎప్పుడు కలిసిన ఒక మాట చెప్తాడు. ఆయన సర్వసాధారణంగా యాజిటేటర్స్ మంచి అడ్మినిస్ట్రేటర్లు కారు. యాజిటేటర్లు అంటే ఆందోళనకారులు పరిపాలన దక్షులుగా మళ్ళీ వాళ్ళు పరిపక్వత చెందడం, రూపాంతరం చెందడం అనేది చాలా తక్కువగా జరుగుతుంది. కానీ మీరు అదృష్టవంతులయ్యా తెలంగాణ ప్రజలు, మీకు కేసీఆర్ గారు దొరికిండు. ఉద్యమం చేసినా పరిపాలన చేసినా అదే స్థాయిలో చేస్తా ఉన్నాడు, అద్భుతంగా చేస్తా ఉన్నాడని చెప్పి ఈరోజు మనం డబ్బా కొట్టుకోవడం కాదు, కేంద్ర ప్రభుత్వంలోని మంత్రులు వచ్చి చెప్పిపోతా ఉన్నారు. ఇక మా బీజేపీ మిత్రుల బాధ వర్ణనాతీతంగా ఉంది. ఇక్కడనేమో లొల్లి పెడతారు గల్లీలల్లా. పాపం ఢిల్లీకి వెళ్ళి మంత్రులు వస్తారు, వచ్చిన ప్రతి ఒక్కరు కితాబిచ్చిపోతారు చూసి. వీళ్ళకి గలవడది. కానీ ఢిల్లీకి వెళ్ళి వచ్చే పెద్దలకు పాపం వాళ్ళకి తెలియదు కదా ఇమాందార్తనంతో. వీళ్ళేమో రాజకీయం చేస్తారు, వాళ్ళేమో పాపం ఇమాందార్తనంతో వచ్చి నిన్నొక ఆయన వచ్చిండు మంత్రి మహేష్ శర్మ అని. ఆయన కూడా చెప్పిపోయాడు, గొప్ప విజన్ ఉన్న నాయకుడు మీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఇసొంటోని పోగొట్టుకుంటే మీకే మంచిది కాదని చెప్పిపోయాడు.